హాయ్ అండి. ఈ వారం నుంచి మేము కొత్త సిరీస్తో మీ ముందుకు వస్తున్నాం. ప్రతి ఆదివారం ఇప్పటి నుంచి ఈ సిరీస్ వస్తుంది. ప్రతి ఎపిసోడ్ మీకు నచ్చితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నామని ఒక కామెంట్ చేయండి. అయ్యా, మీరు చూస్తే పెద్ద మనిషిలా ఉన్నారు. మేము ఈ ఊరికి పని కోసం వచ్చాము. ఈ ఊర్లో ఏదైనా పని ఉంటే మాకు ఇప్పించండి. నేను నా భార్య పాపతో ఇక్కడే ఉంటాను. ఏ పని చెప్పినా చేస్తాను. మీరు పని కోసం వచ్చానంటున్నారు కాబట్టి సరే, మా ఇంట్లో పని ఉంది. ఇంట్లో అంటే ఇంట్లో కాదు, మా పొలం పని చూసుకోవాలి. మాకు చాలా పొలాలు ఉన్నాయి. కానీ మీరు నిజాయితీగా పని చేయాలి. మీ భార్యని మీరు ఇష్టం ఉంటేనే పనిలో పెట్టండి, లేదంటే ఇంటి దగ్గరే ఉంచవచ్చు. అది మీ ఇష్టం. సరే, ఇంటికి వెళ్దాం రండి. మీకు ఉండడానికి ఒక ఇల్లు చూపిస్తాను. ఇదిగో ఇదే మీరు ఉండాల్సిన ఇల్లు. అలాగే మా ఇంటికి రండి, మా ఫ్యామిలీని మీకు పరిచయం చేస్తాను. ఇదిగో ఈవిడ నా భార్య, ఈ పాప మా పాప. ఎవరండి వీళ్ళు మన ఇంటికి తీసుకొచ్చారు? ఈయన పేరు సుబ్బయ్య, ఈవిడ పేరు లక్ష్మమ్మ. వీళ్ళిద్దరూ ఇక మన దగ్గర ఉన్నది ఆ చిన్న ఇల్లు లేదు, అక్కడ ఉంటారు వీళ్ళిద్దరూ. ఈ సుబ్బయ్య మన పొలంలో పనిచేస్తాడు. ఇదిగో ఈ పాప మా పాప, తన పేరు వెన్నెల. నీ పేరేం పేరు పాప? నా పేరు వైష్ణవి అంకుల్. వైష్ణవి పాప, నీకు ఆడుకోవాలి అనిపిస్తే మా వెన్నెల దగ్గరికి వచ్చి ఆడుకోవచ్చు. నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, సరేనా? అలాగే అంకుల్. ఏవండి, అయ్యగారు చాలా మంచివారిలా ఉన్నారు. మనకి వెంటనే పనిచ్చారు. అలాగే మన పాపని కూడా బాగా చూసుకుంటున్నారు. మనం కూడా నిజాయితీగా పనిచేయాలి. అవునే, అయ్యగారు చాలా మంచివారిలా ఉన్నారు. మనం మంచిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి. అవును అమ్మ వైష్ణవి, వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నారు కదా అని వెళ్ళి అల్లరి చెయ్యొద్దు. వెన్నెల పాపతో మంచిగా ఆడుకోవాలి. వాళ్ళు ఎంతైనా మన యజమానులు, వారితో జాగ్రత్తగా ఉండాలి, సరేనా? అలాగే నాన్న, నాకు తెలుసులే, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఏంటి వెన్నెల, డల్గా కూర్చున్నావేంటి? ఏమైంది? ఏంటమ్మా నాన్న చేసేది? ఆ పిల్ల వైష్ణవిని తెచ్చి నాతో ఆడుకోమంటాడేంటి? వాళ్ళ స్టేటస్ ఏంటి, మన స్టేటస్ ఏంటి? ఆ పిల్లతో నేను ఆడుకోను. ఆ పిల్లని మన ఇంటికి కూడా రావద్దని చెప్పు. నాకు చాలా రిచ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ పిల్లతో నేను ఆడుకోను. అయినా మన ఇంట్లో పనిచేసే వాళ్ళతో మనకు ఫ్రెండ్షిప్ ఏంటమ్మా? నాకు నచ్చలేదు. ఆ పిల్లతో నేను మాట్లాడను. తను మన ఇంటికి కూడా రావద్దని చెప్పు. ఏంటి వెన్నెల అలా మాట్లాడతావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడూ అలా తక్కువ అంచనా వేయకూడదు. ఆ అమ్మాయికి ఏమైంది? చక్కగా అందంగా ఉంది, తను మంచిగా మాట్లాడుతుంది. నువ్వు తనతో ప్రేమగా మాట్లాడాలి. అంతేగాని ఇంత కోపం ఎందుకు నీకు? సుబ్బయ్య, తిన్నావా? పొలానికి వెళ్దాం. మా పొలాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో నీకు చూపిస్తాను. రోజు ఆ పనులను చూసుకుంటూ ఉండాలి. అలాగే అయ్యా, వెళ్దాం. ఇదిగో ఇవే మన పొలాలు. రోజు వీటిని చూసుకుంటూ ఉండాలి. ఈ పొలంలో పంటే పంటను నువ్వే అమ్మి అంతా లెక్క నాకు చూపించాలి, అలాగేనా? అలాగే అయ్యా, ఇక నుంచి పొలం పనులు అన్నీ నేనే చేస్తాను. మీరు ఇంకా ఇంటికి వెళ్ళండి అయ్యా, నేను చూసుకుంటాను. అమ్మా, ఇంత చీకటైంది, నాన్న ఇంకా రాలేదేంటి? అవునే, నేను కూడా అదే చూస్తున్నాను. ఇంకా రాలేదు. ఇంత టైం అయ్యేదాకా ఏం చేస్తున్నాడో ఏమో. అదిగో అమ్మా, నాన్న వస్తున్నాడు. ఏంటయ్యా, ఇంత పొద్దు పోయింది. ఇంత పొద్దు పోయేదాకా ఏం చేస్తున్నారు మీరు? ఈ రోజే మొదటి రోజు కదవే, అప్పుడే ఇంటికి వస్తే నాకేం తెలుస్తుంది? అందుకే చీకటి అయ్యే వరకు ఉన్నాను. పొలం పనులన్నీ చూసుకునే వచ్చేసరికి ఈ టైం అయ్యింది. సరేలే, తినడానికి ఏం చేసావో పెట్టు, తింటాం. రావే, నువ్వు కూడా కూర్చో. అప్పటి నుంచి తిను తిను అంటే నాన్న వచ్చాకే తింటాను అన్నావు. ఇప్పుడు వచ్చాడు కదా, ఇద్దరు కూర్చొని తినండి. ఏంటమ్మా అలా? నేను వచ్చే వరకు ఎందుకు ఎదురు చూస్తావు? నీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడే తినాలి, సరేనా? అబ్బా నాన్న, నాకు నీతో పాటు తింటేనే తిన్నట్టు అవుతుంది. అంటే ఏంటే నీ ఉద్దేశం? మీ నాన్నతో పాటు తింటేనే తిన్నట్టు అవుతుందా? నాతో పాటు తింటే తిన్నట్టు కాదా నీకు? అలా అనలేనమ్మా నేను. నాన్నతో తింటే నాకు సంతోషంగా ఉంటుంది, అందుకే నాన్న వచ్చాకే తింటాను. హాయ్ వెన్నెల, ఏం చేస్తున్నావు?
నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు? అదేంటి వెన్నెల అలా అంటావు? నీతో కలిసి చదువుకుందాం ఆడుకుందామని వచ్చాను. నేను నీతో కలిసి చదువుకోను ఆడుకోను. ఇక నుంచి వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళి చదువుకోపో, ఇక్కడికి రాకు. అయినా నీకు ఎలా కనిపిస్తున్నాను నేను? మా ఇంట్లో పనిచేసే వాళ్ళతో కలిసి ఆడుకుంటాను అనుకున్నావా? అది జరగదు. నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఆడుకోపో. ఏమైంది వైష్ణవి? వెన్నెలతో ఆడుకుంటానని వెళ్ళి అప్పుడే వచ్చేసావేంటి? అది అమ్మ, నేను వెన్నెలతో ఆడుకుందామని వెళ్తే వెన్నెల నాతో ఆడుకోనంటుంది. మా ఇంట్లో పనిచేసే వాళ్ళతో నేను ఆడుకోవడం ఏంటి అని మాట్లాడుతుంది. అందుకే వచ్చేసాను. అవునా? ఎంతైనా వాళ్ళు మన యజమానులు కదమ్మా, వాళ్ళతో కలిసి మనం ఆడుకోవడం ఏంటి? ఇక నుంచి నువ్వు ఇంటి దగ్గరే ఆడుకో, ఇంటి దగ్గరే చదువుకో, సరేనా? అయినా తనకంత పొగరేంటమ్మా? నేను తనతో కలిసి ఆడుకుంటానన్నాను. అంత మాత్రాన అంత కోపం ఎందుకు? కలిసి ఆడుకుంటే ఏమవుతుంది? అలా మాట్లాడొద్దే. ఎందుకు అలా మాట్లాడుతున్నాం? మనం వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళం. నాన్న వాళ్ళ దగ్గర పనిచేస్తాడు. అప్పుడప్పుడు నేను కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను. అలాంటప్పుడు వాళ్ళు యజమానులు, మనం పని మనుషులం. మన లిమిట్స్లో మనం ఉండాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకోకూడదు. ఇక నుంచైనా ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోకు, అమ్మాయి గారు బాధపడతారు. అలాగే అమ్మా, ఇక నుంచి నేనేం వెళ్ళనులే, నువ్వేం బాధపడకు. ఇదిగో అయ్యా, మన వెన్నెల రోజు రోజుకి చేజారిపోతుంది. తనకి ఇప్పుడే అంత పొగరెందుకు? ఇందాక వైష్ణవి ఆడుకోవడానికి వస్తే ఎలా మాట్లాడిందో తెలుసా? తనతో చాలా రూడ్గా బిహేవ్ చేసింది. అలా చేసే తనతో ఎవరు ఫ్రెండ్షిప్ చెయ్యరు. పోనీలేవే, చిన్నపిల్ల కదా, ఏం కాదులే. అది చిన్నపిల్ల అని మారం చేయడం వల్లనే ఇలా తయారవుతుంది రోజు రోజుకి. అవతల వైష్ణవిని చూడు ఎంత చక్కగా ఉంటుందో, మన వెన్నెలనేమో పొగరుతో బిహేవ్ చేస్తుంది. వైష్ణవిని చూసి వెన్నెల కూడా చక్కగా మారుతుందిలే, నువ్వేమీ బాధపడకు. ఏవండి, మన వైష్ణవి వెన్నెలతో ఆడుకోవడానికి వెళ్తే వెన్నెల ఆడిపించుకోవడం లేదంట. వెన్నెల వాళ్ళ ఇంట్లో మనం పని చేస్తున్నామని వెన్నెలకు చులకననే, అంతేకాని ఇంకేమీ లేదు. మన వైష్ణవి కూడా అంతా బాగుంటే మన వైష్ణవి కూడా ఆ ఇంట్లో పెరగాల్సిన బిడ్డ. ఇప్పుడు మనతో పెరుగుతుంది. ఏవండి, మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ ఇంట్లో పెరగాల్సిన బిడ్డ అంటారేంటి? ఈ విషయం కూడా మన వైష్ణవి విన్నదనుకో బాధపడుతుంది. అసలు విషయం ఏంటని ఆరా తీస్తుంది. అప్పుడు ఏం చెప్తారు మీరు? ఇంతటితో వదిలేయండి, పద తినడానికి వెళ్దాం.